దాదాపు కేవలం డజన్ సినిమాలు చేసి సహజ నటి అనిపించుకున్న హీరోయిన్ అర్చన. చేసినవి తక్కువ సినిమాలే అయినా కళాఖండాల లాంటి ప్రయోగాలతో ఫోకస్ అయింది. నేచురల్ కంటెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. నిజానికి విజయవాడలో జన్మించిన అర్చన అసలు పేరు సుధా. సినిమాల్లోకి వచ్చాకే అర్చనగా మారింది. ముందుగా కోలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తాయి పొంగల్ మూవీతో నటిగా జర్నీ మొదలుపెట్టింది. హీరోయిన్ అంటే గ్లామర్ క్వీన్ అనిపించుకునేలా పాటల్లో మెరవడం, కాసేపే కనిపించే పాత్రల్లో కవ్వించడం కాదని ప్రూవ్ చేసిన హీరోయిన్స్ లో అరుదైన నటి అర్చన. జమానాలోనే నచ్చితేనే సినిమా చేస్తా, నచ్చిన పాత్రే చేస్తా అంటూ సెలెక్టివ్ గా ప్రయోగాలు చేసిన వర్స్టైల్ ఆర్టిస్ట్ అర్చన. టాలీవుడ్ లో అర్చన అనగానే గుర్తొచ్చేది నిరీక్షణ మూవీనే. అందులోని పాటలే కాదు, మాటలు కూడా తూటాల్లా తగులుతాయి. ఆ తర్వాత తన్ని తెలుగులో వెలిగేలా చేసిన మూవీ లేడీ స్టైలర్. నిరీక్షణలో ట్రైబల్ లేడీ పాత్రలో పాతుకుపోయిన అర్చనకి సౌత్ మొత్తం నటిగా ఆ సినిమా గుర్తింపు తెచ్చింది. ఓ రకంగా తెలుగులో తను చేసింది డజన్ మూవీలా అయినా దశాబ్దాలుగా తనని గుర్తుంచుకునేలా చేసిన సినిమాలంటే నిరీక్షణ, లేడీ స్టైలర్ లాంటి ప్రయోగాలే. తెలుగులో డజన్ సినిమాలు, తమిళ్లో అంతే స్థాయిలో ప్రయోగాలు చేసిన నటి అర్చన. కెరీర్ మొత్తం కలిపిన అర్చన చేసిన మూవీలు 49కి మించలేదు. అయినా అతి తక్కువ ప్రయోగాలతో కూడా 2 సార్లు జాతీయ పురస్కారాలు అందుకుంది. నటి అర్చన 80s లోనే కెరీర్ మొదలుపెట్టింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన 4 ఏళ్లకే నిరీక్షణకి నంది అవార్డు అందుకుంది. తరువాత వీడు అంటూ తమిళ ప్రయోగంతో నేషనల్ అవార్డు అందుకుంది. ఇక తెలుగు సినిమా దాసిలో తన నటనకి మరోసారి జాతీయ పురస్కారం సొంతమైంది. తెలుగు హీరోయిన్ అయిన తమిళ్లో కెరీర్ మొదలుపెట్టిన అర్చన ఆ తరువాత మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ప్రయోగాలు చేసింది. ఆ తర్వాత బెంగాలీ, ఒరియాలో కూడా ప్రయోగాలు చేసింది. అర్చన అంటే అచ్చ తెలుగు అందమే కాదు, అత్యంత సహజ పాత్రలకు, పర్ఫార్మెన్స్ కి కూడా కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే నిరీక్షణ, వీడు తర్వాత దాసి సినిమాలో అత్యంత సహజమైన నటనతో సహజ పాత్రలో పాతుకుపోయింది అర్చన. దాసిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. అర్చన కెరీర్ లో ఎక్కువ శాతం చేసినవన్నీ ప్రయోగాలే. తన సినీ జర్నీలో కమర్షియల్ మూవీలు చాలా అరుదు. అందుకే తను నటిగా చేసిన ప్రయోగాలు తక్కువే అయినా సహజ నటిగా కలకాలం గుర్తుండిపోయే పాత్రలతో పాపులర్ అయింది. అర్చన కేవలం పర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్స్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్లే చాలా తక్కువ సినిమాలకే పరిమితమైంది. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉండడం వల్ల రియలిస్టిక్ సినిమాలకే కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. అందుకే 29 ఏళ్ల కెరీర్లో 49 సినిమాలే చేసి సహజ నటిగా ఫోకస్ అయింది. అర్చన కెరీర్ మొదలైంది తమిళ సినిమాతోనే. ఆ తర్వాత ఆ జర్నీకి ఎండ్ కార్డ్ పడింది కూడా తమిళ మూవీతోనే. తాయి పొంగల్తో తమిళ్లో మెరిసిన ఈ తెలుగు నటి అలియాతా కొలంగల్ 2 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తెలుగులో మాత్రం 94 వరకే వెండితెర మీద వెలిగింది.